జిల్లా సంతబొమ్మాలి మండలం గొల్ల సీతాపురం గ్రామానికి చెందిన బొమ్మాలి బాలరాజు అనే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు యువకుడి అవయదానాలకు అంగీకరించారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్న బాలరాజు గత నెల 31వ తేదీన టెక్కలిలో విద్యుత్ స్తంభంపై నుండి జారిపడి తలకు తీవ్ర గాయమైంది. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అవయవాలను మంగళవారం రాత్రి అవయదానం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జెమ్స్ ఆసుపత్రి వైద్యులు అవయదానం చేసిన యువకుడు గౌరవ వందనం అందించారు. అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించారు. ఈ రోజు అవయదానం చేసిన యువకుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య ధనలక్ష్మి, 7.5 కుమార్తె ఉన్నారు. సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర పంచాయతీ గొల్ల సీతాపురం గ్రామానికి చెందినటువంటి బొమ్మాళి బాలరాజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేసేవాడు. చాలా ఎవరు ఎప్పుడు పిలిచినా సక్రమంగా వెళ్ళి తన విధులు చాలా చక్కగా నిర్వహిస్తున్నాడని అందరి దగ్గర మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. అనుకోకుండా ఆయన టెక్కల్లో స్తంభం ఎక్కి పనిచేస్తున్నటువంటి సందర్భంగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మాలో పనిచేస్తూ ఎప్పుడు చేదోడు ఓదోడుగా ఉంటూ మాకు సహాయ సహకారాలు అందించిన బాలరాజు ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. పంచాయతీ తరపున టెక్కలో పనిచేస్తుంటాడు. నాకు కొద్ది కాలం పరిచయమైన అతని వ్యక్తిగత స్వభావాలు చాలా ఉన్నతమైనవి. ప్రతి మనిషికి సహాయం చేసే గుణత్వం, ఎవరి కన్జ్యూమర్ ఎవరు ఫోన్ చేసినా ఎటువంటి సహాయ సహకారాలతో పనిలో నిమగ్నమై ఉంటాడు. అటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా పోలి ఎక్కుతూ జారుతూ డ్యామేజ్కి గురయ్యి అకాల మరణం చెందడం వల్ల మా అందరికీ చాలా దిగ్భ్రాంతి చెందాము. గౌరవనీయులైన ఈ ఊరి గ్రామ ప్రజాప్రతినిధులకి, ప్రజలకి ఈరోజు ఈ విధంగా మనం కలుసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే మా మధ్య ఉండి మాతో పని చేసుకుని మాకు ఎల్లవేళ చేదోడువాదిగా ఉండి మా టెక్కలి గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న బాలరాజు దురదృష్టవశాత్తు అనుకోని పరిస్థితుల్లో మరణించడం బాధాకరం. ఆయన సేవలు మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. చక్కటి పిల్లవాడు. నేను ముందు రోజే జాయిన్ అయ్యాను. ఆ రోజు నాతో మాట్లాడడం కూడా జరిగింది. తదుపరి గ్రామంలో ఎక్కడ ఎటువంటి లైట్ల విషయంలో కంప్లైంట్ లేకుండా చూసుకోవడం అని చెప్తే వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు ఆ విధమైన పరిస్థితుల్లోనే ఉద్యోగం చేసి ఉండేవారు.